చిన్నారులందరికీ కూడాను మరొక్కసారి మన శ్రీశ్రవణం ఛానల్‌కి మనం విఘ్నేశుడి కథలు చెప్పుకుంటున్నాం గదా! దానికి మీకందరికీ స్వాగతం అనమాట. వాతాపి నగరం కథ మనం విన్నాం గదా! వాతాపి గణేశుడి గురించి, వాతాపి విఘ్నేశ్వరుడు గురించి చెప్పుకున్నాం. ఆ వాతాపి విఘ్నేశ్వరుడు ఎవరు మలిచారు? ఎలా మలిచారు? అగస్త్యుడు ద్వారా ఏ విధంగా అది ప్రతిష్ఠించబడింది? ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా! ఇంకా ఈ కథ పూర్తవ్వలేదనమాట మనకి. అంటే ఈ వాతాపి నగరం యొక్క కథ ఇంకా ఉంది. అదేంటో మనం ఈరోజు కూడా విని మొత్తం ముగిద్దాం. విఘ్నేశ్వర శిల్పంలోని దేవతా విగ్రహాల గానానికి తన్మయుడైన అగస్త్యుడు, వాతాపి గణపతి, నీ అద్భుత శిల్పాన్ని నువ్వే మలుచుకున్నావయ్యా! ఇటువంటి మహోన్నత శిల్పం చెక్కడం ఎవరి తరం అన్నాడు. అప్పుడు విగ్రహంలోంచి మాట వచ్చిందట. ఏమని? అగస్త్య మహర్షి, నా కోసమని నేను శిల్పం మలుచుకోలేదు. నీ తృప్తి కోసం నీ కోరిక నెరవేర్చానంతే. అందువల్ల ఈ మహాశిల్పం కొంతకాలం మాత్రమే ఉంటుంది. అటు పిమ్మట ఇది అదృశ్యమైపోతుంది. ద్వాపర యుగంలో ధర్మరాజు అశ్వమేధ యాగం సందర్భంలో ఇదే స్థానంలో మరొక పెద్ద విగ్రహం ప్రతిష్ఠింపబడుతుంది అంటూ విఘ్నేశ్వరుడి మాటలు వినిపించాయన్నమాట. ఈ విషయాన్నంతా కూడాను మన ధౌమ్యుడు అర్జునుడికి చెప్పాడు. "అర్జునా! ఈ మహాశిల్పాన్నే మనం ఇప్పుడు చూస్తున్నాం" అని చెప్పాడట. అప్పుడు అర్జునుడేం చేశాడు? అర్జునుడు ఆ మహాశిల్పం చుట్టూరా పలుమార్లు ప్రదక్షిణాలు చేశాడట. అంటే చాలా సార్లు ప్రదక్షిణాలు చేసి భక్తి శ్రద్ధలతోటి దాన్ని చూస్తూ, పరిశీలిస్తూ ఉన్నట్ట. ఆ మహాశిల్పం విఘ్నేశ్వరుడే. ఆ విఘ్నేశ్వరుడిని అంటిపెట్టుకుని త్రిమూర్తులు, జగదంబ, లక్ష్మీ పార్వతి, సరస్వతులు, నవగ్రహాలు మొదలైన అనేక దేవతలు మనోహర శిల్పాలుగా మలచబడున్నాయట. అదే శిలలో మొత్తం. విఘ్నేశుని 2 పాదాల ఇరుకున విఘ్నం బంధింపబడి ఉందిట. ఎలుకరాజు తోక విగ్రహం చుట్టూతా వలయంలాగా చుట్టి ఉంది. అంటే ఒక సర్కిల్‌లాగా తోక చుట్టేసినట్టుగా ఆ శిల్పం చెక్కబడి ఉందన్నమాట. శిల్ప శోభ తిలకించడానికి 1000 కళ్ళన్నా చాలవు అనిపిస్తోంది అర్జునుడికి. తనివి తీరా చూశాక అర్జునుడు ధౌమ్యుడితోటి, "ఆచార్యదేవా! ఇంతటి మహనీయ శిల్పం చుట్టూరా నెలకొన్న వాతాపి నగరం మహోన్నత దశ అనుభవించి ఇప్పుడెందుకిలా అయిపోయింది? ఎవ్వరూ లేకుండా ఎందుకిలా ఉందిది? ఆ కథ నాకు వినాలనుంది. చెప్పకూడదు మీరు?" అంటూ కుతూహలంగా అడిగాట. అప్పుడు ధౌమ్యుడన్నట్ట, "నేను చెప్తాను విను" అంటూ చెప్తున్నాడు. ఏమని? అగస్త్యుడు లోపాముద్ర అనుసారంగా ఏమి మిగల్చకుండా, అంటే లోపాముద్ర అంటే వాళ్ళ వైఫ్ కదా! ఆవిడ అంది, "మనకొద్దు, డబ్బొద్దు, ఏమొద్దు. అన్నీ ఇచ్చేయండి. అందరి ప్రజల కోసం ఉపయోగించేద్దాం మనం. మనకెందుకు డబ్బులు? మనిద్దరం హాయిగాను తపస్సు చేసుకుంటూ ఉండొచ్చు కదా!" అందిట. దానికి ఏం చేశాడీయన? ఆవిడ ఆదేశానుసారంగానే ఉంచిన ధనాన్ని అందరికీ పంచేసి, ప్రజారాజ్య పాలనా బాధ్యతలను, పౌర ధర్మాలను అనుసరిస్తూ సుఖజీవనం గడపండని ప్రజలకు చెప్పి కట్టుబట్టలతోటి లోపాముద్రతో సహా తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. విఘ్నేశ్వర మహాశిల్పమే ప్రజారాజ్యం మకుటంగా ఆరాధించుతూ వాతాపి నగర ప్రజలు చిరకాలం క్రమబద్ధంగా సుఖజీవనం చేశారట. అంటే ఏంటి? వాళ్ళందరూ ఏం చేశాడు? ఆ మహాశిల్పమే మాకు రాజు అని అనుకుని, ఈయన రాసిచ్చారు కదా శిలాఫలకం మీద కొన్ని నియమాలు, ఎలా బతకాలి ఏంటి అన్నది మన అగస్త్యుల వారు వాటిని పాలిస్తూనే వాళ్ళందరూ హాయిగా అలా ఉంటున్నారట. తరతరాలు మారాయట. ఆదర్శ రాజ్యంగా, ప్రజారాజ్యంగా అందరి దేశాల్లో కూడా దాని పేరు వినబడ్డం మొదలుపెట్టిందట. ఆ వాతాపి నగరం పేరు. అగస్త్యుడు తన్ను కూడా హతమారుస్తాడని చావు భయంతో పారిపోయాడు గదా! ఎవడు? ఇల్వలుడు. ఆడేం చేశాట, వింజ అడవుల లోపల ఊరు పేరు లేని చీకటి బతుకు బతుకుతున్న ఇల్వలుడు ఏం చేశాడు? వాతాపి నగరం పేరు ప్రఖ్యాతులన్నీ విన్నాట. విని అగస్త్యుడు అక్కడ లేడని తెలుసుకొని కొత్త వంచనతోటి దాన్నెలాగైనా సాధించాలి. అంటే కొత్తగా ఇంకో రకంగా మోసం చేసి, వాడికి ఒకటే తెలిసింది కదా! మోసం చేయడమే కదా అందరిని. వాడేం చేశాడు ఆలోచించి, ఎలాగో అలాగా అక్కడికొచ్చి దాన్ని మొత్తం ఆ నగరాన్నంతా నేను పరిపాలించాలి అని అనుకున్నట్ట. వాడేం చేశాడు, ప్రజాసేవే నా జీవితం అన్న పరమార్థంగా పెట్టుకున్న వాడిలాగా తయారై, అంటే గొప్ప ప్రజాసేవకుల్లా తయారై ప్రజల మధ్యకు చేరాట. అప్పటికే పరిస్థితులు కూడా ఇల్వలుడికి అనుకూలంగా ఉన్నాయట. క్రమంగా కాలమహిమ వల్ల ఏమైంది, వాతాపి నగరంలో కొంచెం ప్రజల్లో స్వార్థ చింతన పెరిగిందట. అంటే కొంచెం సెల్ఫిష్‌నెస్ వచ్చింది వాళ్ళకి. అందరూ కొంచెం ఎక్కువ డబ్బులున్నవాళ్ళు, తక్కువ డబ్బులున్నవాళ్ళు ఇలా మెల్లిగా కొంచెం కొంచెం
డిఫరెన్సెస్ కూడా చూపించుకుంటున్నారట. తెలివి తక్కువ వారిని వంచించడానికి అవి బాగా పనికొచ్చాయట వీడికి. అలాంటి పతన దశ ప్రారంభంలో ఇల్వలుడు ఏం చేశాడు? ఒక ప్రజానాయకుడుగా తయారై, తన ఇంద్రజాల విద్యలతోటి ఒక మహాపురుషుడుగా ప్రజల్ని ఆకట్టుకున్నాడు. అంటే మ్యాజిక్‌లు అవన్నీ జిమ్మిక్‌లు చేసి, తనేదో పెద్ద గొప్ప వ్యక్తిలాగా వాళ్ళందరి మధ్యలో ఓ పేరు తెచ్చేసుకున్నట్ట. నగరం మధ్యలో ఉన్న విఘ్నేశ్వర మహాశిల్పం మీద ప్రజలకి గురి ఉన్నంత కాలం అగస్త్యుడిని, అగస్త్యుడు చెప్పిన నైతిక సూత్రాల్ని మర్చిపోరనే విషయం వాడు గుర్తించేశాడు. అంటే ఈ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం ఉంటే వాళ్ళకి విగ్రహం మీదే గురుంటుంది. రెండోది దాని మీద ఆయన రాసి పెట్టారు కదా అన్నీ. అవన్నీ రాసిపెట్టినవన్నీ ఉన్నంత కాలం వీళ్ళు దాన్ని మర్చిపోరు. ఎవరో ఒకళ్ళు చదువుతూ ఉంటారు. మళ్ళీ మంచి మార్గంలో నడవడానికి ట్రై చేస్తూ ఉంటారని చెప్పి ఏం చేశాడు? ప్రజలందరికీను మద్యపానం అలవాటు చేసేసాట. మద్యపానం అంటే తాగడం. తాగడం అలవాటు చేసేసి తాంత్రిక విద్యలన్నీ నేర్పించేసాట. అగస్త్యుడు నాటించిన ప్రజారాజ్య సూత్రాల శిలాఫలకాన్ని ఊడబెరిగించేశాడు. దాని మీద కొత్త కొత్త సూత్రాలు, ఇష్టం వచ్చిన నియమాలు అన్నీ రాసేసాట. ఒకరినొకరు దోచుకోవడంలో ఉన్న ఆనందాన్ని విశేషంగా ప్రచారం చేశాట. గిరిగీసుకుని కూర్చోవడం మనిషి లక్షణం కాదని, కొత్త కొత్త సుఖాలు తెలుసుకోవాలని, కొత్త కొత్త ప్రపంచం చూడాలని చెప్పి ప్రజల్లో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ రేకెత్తించేశాడు వాడు. ప్రచ్ఛన్న వేషాలతోటి చాలామంది రాక్షసులు ఇల్వడుకి తోడయ్యాడు. అంటే కొంతమంది ఆల్రెడీ కొంచెం చిన్న పిచ్చి బుద్ధి ఉన్నవాళ్ళుంటారు గదా! వాళ్ళందరూ గూడా వీడికి తోడయ్యారనమాట. ఇంకేముందక్కడ మొత్తం అంతాను వాతాపి నగరం అంతా కూడాను పిచ్చిగా మారిపోయింది. ఏమైపోయింది? అంతఃకలహాలు ఏర్పడిపోయాయి. లోపల అందరూ ఇంటర్నల్‌గా గొడవలు పెట్టేసుకుంటున్నారట. కొట్లాటలయిపోతున్నాయట అంతా. దుర్మార్గులేమో అమాయకుల్ని ఎప్పుడులాగానే ఇప్పుడు మనకవుతుంటుంది గదా! దుర్మార్గులందరూ వాళ్ళ అమాయకులందరిని ఏ విధంగా దోచుకుంటూ ఉంటారో, ఆ రకంగానే అక్కడ గూడా తయారైపోయిందట. గిల్వలుడు నగరం మధ్యలో ఉన్న విఘ్నేశ్వర మహాశిల్పాన్ని నేలమట్టం చేయాలని ప్రయత్నం ప్రారంభించాట. అంటే దాన్ని తీసేయాలి, దాన్ని విరక్కొట్టేయాలి అని ఆలోచించాట. ఏం చేశాడు? శతఘ్నులని చుట్టూరా గురిపెట్టించాడు. శతఘ్నులు అంటే మనకి బాంబ్స్ అన్నమాట. అలాంటివన్నీ దాని చుట్టూతా పెట్టి, శిల్పం అడుగున నేలలో పేలుడు మందు దట్టించి, అగ్ని ముట్టించడమే తరువాయి అని అనుకుంటున్నట్ట. ఇంకేముంది ఒక్కసారిగా మనం నిప్పంటిస్తే చాలు పేలిపోతాయని అనుకున్నట్ట. అప్పుడు ఒక అద్భుతం జరిగిందట. ఏమైంది? నిప్పు ఇంకా అంటించకుండానే ఈ శతఘ్ని శకటాలు వాటంతట అవే పేలి అవన్నీ వెనక్కి కొట్టాయట. విఘ్నేశ్వరుడి వైపు కాకుండా బయట నిలబడి ఉన్న వాళ్ళ వైపు కొట్టి, అందులో ఇల్వలుడు, ఇల్వలుడితో పాటు ఉన్న కొంతమంది దుర్మార్గులు వాళ్ళందరూ చనిపోవడం, కొంతమందికి కాళ్ళు, చేతులు విరిగిపోవడం అలాగా ఆ పేలుడికి అంతా అలా అయిపోయిందట. అందులో ఇల్వలుడికి ఒక కాలు, ఒక చెయ్యి పోయింది. రక్తసిక్తమైన దేహంతోటి నేల మీద దొర్లుతున్న సమయంలో ఇల్వలుడికి ఆ విగ్రహంలోంచి ఒక మాట వినబడిందట. ఏంటా మాట? ఓరి ఇల్వలా! అంగవైకల్యంతోటి, ముసలితనంతోటి, చివికి చివికి కుళ్ళుతూ చిరకాలం జీవించు. ఇదే నీకు సరి అయిన శిక్ష అన్నట్ట విఘ్నేశ్వరుడు. ఆ రకంగా శపించేశాడనమాట ఆయన. వాతాపి నగరం క్రమంగా తన పూర్వ వైభవాన్నంతా కోల్పోయింది. కొద్దిమంది మనుషులతోటి అంటే కొంతమంది మంచి మనుషులుంటారు గాబట్టి వాళ్ళతోటి అది ఆ బీడుబాడిన ఊరు అలా ఉందనమాట. ఇదంతా ధౌమ్యుడు చెప్పాడు. చెప్పిన తర్వాత అర్జునుడు అంతా విని అటు తిరిగి చూసి ఆశ్చర్యంతోటి నోట మాట రాక అలా ఉండిపోయాడట. విఘ్నేశ్వర మహాశిల్పం కనిపించలేదు. అదృశ్యమైపోయింది అది గూడా. అయ్యో! ఇదేమిటి ఇలా అయిపోయింది అని ధౌమ్యుడి వంక చూస్తే అర్జునుడితోటి ఆయన అన్నట్ట, "అర్జున ఆశ్చర్యపడకు. మహాశిల్పం అదృశ్యమైపోతుందని ఇదివరకే విన్నావు గదా! నేను చెప్పాను గదా నీకు" అంటూ ఉండగా, ఆ చుట్టుపక్కల ఉన్న ఒక ముళ్ళ పొదల్లోంచి ఒక పండు ముసలి వికృత రూపుడు ఒక చెయ్యి, ఒక కాలు నేల మీద శరీరాన్ని ఈడ్చుకుంటూ కెవ్వున అరిచి ఆ మహాశిల్పం ఉండిన వైపు చేతులు జాచి జోడించి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాట. అంటే అది అదృశ్యం అయిపోవడం, ఇక్కడ ఇల్వలుడు చనిపోవడం 2 ఒక్కసారే జరిగాయన్నమాట. అర్జునుడు అది చూసి ఆశ్చర్యపోతూ "గురుదేవా! వీడే కదా ఇల్వలుడు" అని అడిగాట. అప్పుడు ధౌమ్యుడు "అవును. ఎప్పటికైనా సరే దుర్మార్గులు ఇలాగే నశిస్తారు" అన్నట్ట. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి కొంతమంది వార్తాహరుల్ని అంటే కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళని మన ఎవరు ధర్మరాజు దగ్గరికి పంపించి ఈ వాతాపి నగరానికి పిలిపించారు. ఎందుకంటే ధర్మరాజే మళ్ళీ అక్కడ విగ్రహం స్థాపించాలని అనుకున్నారు కాబట్టి. అప్పుడేమైంది హస్తినాపురం నుండి ధర్మరాజు, భీమ, నకుల, సహదేవులు వాతాపి నగరానికొచ్చి ఆ రాత్రి ధర్మరాజు విఘ్నేశ్వర మహాశిల్పం అంతర్ధానమైన ప్రదేశానికి వెళ్ళి
ఎదురుగుండా కూర్చుని ఆయన స్వామిని ధ్యానిస్తూ ఇలా అన్నట్ట. "నా తమ్ముడు నీ మహాశిల్పాన్ని దర్శించగలిగాడు. దేవా! నాకు ఆ భాగ్యం కలగచేయవా? నీ మహనీయ శిల్పాన్ని ఎవరు చెక్కుతారు? సత్వరమే అంటే తొందరగా నీ విగ్రహ ప్రతిష్ఠ జరిపించే మహాభాగ్యాన్ని నాకు కల్పించు" అంటూ కన్నులు మూసుకొని, చేతులు జోడిస్తూ విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించట. అప్పుడతని చెవుల్లో "ధర్మజా! దేవశిల్పి విశ్వకర్మ, దానవ శిల్పి మయుడు కలిసి శిల్పులుగా వచ్చి విగ్రహాన్ని చెక్కుతారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగిన వెంటనే నీ యాగాశ్వం ఏదైతే ఇప్పటివరకు కదలకుండా అలా నిలబడిపోయిందో అది కదిలి వెళ్తుంది. నీ అశ్వమేధ యాగం జయప్రదంగా జరుగుతుంది. వాతాపి నగరాన్ని పునరుద్ధరణ చెయ్యి నువ్వు. మీ పాండవ సంతతి వారైన చంద్రవంశరాజులు చిరకాలం ఈ మహానగరాన్ని పాలిస్తారు" అంటూ కొన్ని వాక్కులు వినబడ్డాయట ఆయనకి. కొన్ని మాటలు వినబడ్డాయన్నమాట. ధర్మరాజు కళ్ళు తెరిచి చూసేశారు కదా! ఎదురుగా మహోన్నతంగా విఘ్నేశ్వర మహాశిల్పం దేదీప్యమానంగా కనిపించి అంతలోనే చటుక్కున అంతర్ధానమైందన్నమాట. మర్నాడు ఉదయం ఒక తెల్లనివాడు, ఒక నల్లనివాడు ఆ దరిదాపుల్లో పొదల మధ్యలోంచి ఒక స్ఫటిక శిలను పరీక్షిస్తూ కనిపించారట. వారెవరైనది ధర్మరాజుకి అర్థమైపోయింది. ఎందుకంటే నిన్న మన విఘ్నేశ్వరుడు చెప్పాడు గదా! అందుకని ఆయన వాళ్ళకి మొక్కి మర్యాదలన్నీ జరిపి, ఆ శిలను పెకిలించడానికి తవ్వుతున్నప్పుడు అక్కడ గొప్ప నిధి ఒకటి దొరికిందిట. ఆ బంగారాన్ని ఇల్వలుడు నిక్షిప్తపరిచాడనమాట. ఆ చోటు వదల్లేక చివికి చివికి వాడు చివరికి మరణం పాలు గూడా అయ్యాడు అక్కడే. ధర్మరాజు ఈ నిధిని వాతాపి నగర అభివృద్ధికి వినియోగించాట. ఇద్దరు మహాశిల్పుల చేతుల మీదుగా విఘ్నేశ్వరుడి విగ్రహం, మహాశిల్పం అదృశ్యమైన చోటనే గొప్ప ఆలయం, పెద్ద మంటపం తయారయ్యాయట. విశ్వకర్మ, మయులు శిల్పరీతులు అద్భుత సమ్మేళనంతోటి అది చాలా అద్భుతంగా తయారైందిట. ఆ గుడి భరతవంశం వారి చేత నెలకొల్పబడింది వల్ల అది భారతీయ శిల్పంగా పేరు పొందిందిట. కాలాల తరబడి గొప్ప ప్రఖ్యాతిని పొంది చిరస్థాయిగా వర్ధిల్లింది. ఆ విధంగా విఘ్నేశ్వర శిల్పం పూర్తి చేసిన తర్వాత శిల్పులిద్దరూ ఎలా వచ్చారో అలాగ వెళ్ళిపోయారట. మాయమైపోయారనమాట. ఆలయంలో ధర్మరాజు చేత విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత వెంటనే గుర్రం దౌడు తీసి పరిగెత్తేసిందిట. అర్జునుడు, భీముడు సైన్యాసమేతంగా దాని వెనకాలే బయలుదేరి వెళ్లారు. ధర్మజుడు అగస్త్యుడు ఏర్పరిచిన ప్రజారాజ్య పద్ధతులన్నీ కూడాను వాతాపి నగర పాలన సాగేలాగా పాలనా దక్షతతో ఏర్పాటు చేసిన తర్వాత నకుల సహదేవులతోటి హస్తినాపురానికి తిరిగి వెళ్ళాట. ప్రజారాజ్య పర్యాయపదంగా ఆ ప్రాంతం అగస్త్య రాజ్యమని, నగరం అగస్త్య నగరం అని కొంతకాలం పేర్కొనబడింది. అంటే దాన్ని అలా పిలిచారు కొంతకాలం. కాలక్రమాన వాతాపి నగరం అనే పేరే స్థిరంగా నిలిచిపోయిందిట దానికి. అర్జునుడు దిగ్విజయాన్ని ముగించుకుని గుర్రంతో హస్తినాపురం చేరాడు. అశ్వమేధ యాగం జరిగిపోయింది. ధర్మరాజు యాగ భాగాలను విశ్వకర్మకు, మయుడికి ప్రత్యేకంగా అర్పించాడు. ఎందుకంటే ఆ శిల్పులొచ్చి అక్కడ చేశారు గదా! వాళ్ళ శిల్ప కళకి గౌరవ ప్రపత్తులు చేకూర్చాడనమాట ఆయన. ధర్మరాజు తర్వాత పరీక్షిత్తు, పరీక్షిత్తు తర్వాత జనమేజయుడు పాలించారు. జనమేజయుడి సంతతి వారైన రాజులు వాతాపి నగరాన్ని పాలించసాగారు. వాతాపి నగరాన్ని పాలించిన చంద్రవంశ రాజుల్లో శత్రుంజయుడు గొప్ప సామ్రాజ్య పిపాసనమాట ఆయనకి. అంటే ఆయనకి సామ్రాజ్యం నెలకొల్పాలని, దాన్ని చూడడం, దాన్ని బాగోగులు చేయడం ఇవన్నీ చాలా ఇష్టం అనమాట ఆయనకి. వాతాపి నగర రాజధానిగా వాతాపి సామ్రాజ్యాన్ని స్థాపించాడాయన. సైన్యాలను పెంచడానికి ప్రజల మీద ఏం చేశాడట, ఇంకా పెద్దగా చేయాలని అనుకున్నాడు కదా! పన్నులెక్కువేసేశాడు. దాంతోటి మళ్ళీ వాళ్ళందరికీ ఏమనిపించిందిట, ఈయన ఇంత అంటే మిగతా డెవలప్‌మెంట్‌కి చేస్తున్నా కూడా అన్ని పన్నులేసేసరికలా, అంత టాక్స్ ఏసేసరికలా వాళ్ళకి వీడు ఇల్వలుడిలాగా మళ్ళీ పుట్టాడేంటి మాకు అని అనుకున్నట్ట. కానీ అతని కుమారుల్లో లాస్ట్ వాడైన చలుకవర్మ చాలా మంచివాడట. అగస్త్యుడి ప్రజారాజ్య సూత్రాలపైన అతనికి చాలా అవగాహన ఉందిట. ఆయన ఎప్పుడూ కూడాను విఘ్నేశ్వరుణ్ణి భక్తితో ఆరాధిస్తూ విద్య పట్ల, కళల పట్ల ఆసక్తితో ఉండేవాడట. అగస్త్యుడి అంశ అతనిలో ఉన్నదని ప్రజలు అనుకునే విధంగా ప్రజాభిమానాన్ని సంపాదించాడతను. సామ్రాజ్య విస్తరణకు శత్రుంజయుడు కుమారులను ఆయుత్తం కమ్మన్నాడనమాట. చలుకుడు తండ్రితోటి జనహింస, పరపీడనతో కూడిన సామ్రాజ్య విస్తరణ కసాయ వృత్తి కంటే ఏం గొప్పది నాన్నా అన్ అని అన్నలతో కలిసి దండయాత్రకు వెళ్ళడం మానేశాట. శత్రుంజయుడికి కోపం వచ్చింది. "ఔరా! సింహం కడుపున ఎలుక పుట్టినట్టుగా పుట్టావేమిట్రా నువ్వు? నీకు తగిన శాస్తి జరగాలంటూ ఒక ఎలుకను పట్టి తెచ్చి
దాన్ని చులుకు అనే పేరు పెట్టి దానితోటి ఆ చలుకువర్మకి పెళ్లి అని చెప్పి చాటింపు చేశాట. చులుకు అసలు పేరు కళ్యాణకింకిణి. ఒక అప్సరస ఆవిడ. ఇంద్రుడి శాపం వల్ల ఎలుకలాగా భూమి మీదకి పడింది. కళ్యాణ వేదికపై ఉన్న పెళ్లి పీటల పైన రాకుమారుణ్ణి, ఎలుకని చూసి వచ్చిన వాళ్ళందరూ కూడాను పరిహసించారట. చలుకుడు సిగ్గుతో కుంగిపోవాలని శత్రుంజయుడు ఆ విచిత్ర వివాహానికి రాజుల్ని, ప్రజల్ని ఆహ్వానించాడు. కానీ చెలుకువర్మ మందహాసంతోటి ఎలుకను మహారాజు కోడలు చేయించగలగ విఘ్నేశ్వరుడు ఎలుకను చిలుకల కొలికగా చేసినా చెయ్యొచ్చు. మీరంతా నమ్మకపోవచ్చు గానీ నేను నమ్మగలను అన్నట్ట. మరి ఈ ఎలుక నిజంగా అందమైన అమ్మాయిలా మారిందా లేదా? మనం రేపటి కథలో చెప్పేసుకొని ఈ కథని పూర్తిగా విందాం. ఓకేనా? మరి రేపటి కథ వచ్చేంత వరకు వెయిట్ చేయండి మరి మీరు.